తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ పనికి రాని తాళి వల్ల నీకు ఏ ప్రయోజనం ఉండదసలా. నువ్వు చేసిన వ్రతానికి ఏమైనా అర్థం ఉందా చెప్పు? ఏమీ లేదు, అంతా శూన్యమే. ఇప్పటికైనా తెలుసుకో, నా కొడుక్కి నువ్వు తగిన భార్యవి కాదు అని. నీ వల్ల నా కుటుంబానికి ఏమైనా మేలు జరిగింది అంటే అది నా మనవడు చిన్న ప్రమాదంతో తప్పించుకోవడమే. అందుకే నేను క్షమించేస్తున్నాను. జరగాల్సిందైనా శ్రద్ధగా చెయ్యి. అమ్మా సింధు, ఏమైంది? ఎందుకు ఆ కన్నీళ్ళు? భాగ్యం, నిజంగా నేను చేసే ఈ వ్రతానికి ఒక అర్థం అంటూ ఉందంటావా? ఎందుకలా అడుగుతున్నావు? ఎందుకంటే నా మెళ్ళ ఉన్న మంగళసూత్రం యష్ కట్టింది కాదు, నా అంతటా నేనే వేసుకున్నది. పవిత్రమైన అమ్మవారి కుంకుమని ఈ మంగళసూత్రానికి పెట్టాను. దీనికి విలువ ఉంటుందంటావా? నేను చేసిన వ్రతానికి ఫలితం దక్కుతుందంటావా? నిష్టగా వ్రతం చేశావు. ఆ తల్లే నీ మెళ్ళో ఉన్న మంగళసూత్రానికి విలువ కలిగేలా చేస్తుంది. ఇవేవీ మనసులో పెట్టుకోవద్దు సింధు. ఇవాళతో ఇది ఆఖరి ఘట్టం. ఆ దివ్యజ్యోతిని గుడికి చేర్చి ఆ అమ్మవారి ముందు ప్రతిష్ఠించు. నువ్వు మనసులో అనుకున్నది జరిగి తీరుతుంది. ఏం బాధపడకమ్మా. అయిపోయిందక్క, అంతా అయిపోయింది. ఇంకాని నాకు దక్కరు, నా మెళ్ళ తాళి కట్టరు. నా ఆశలన్నీ హుష్కాకిలాగా అయిపోతుండాయి. చెల్లి, ఏమీ అయిపోలేదు. ఇంకా మనకు అవకాశం మిగిలే ఉంది. ఏముంటుంది మీ అమ్మ? మనకింకేం మిగిలిండది? బూడిద బాధ తప్ప అంటుంది. మా అమ్మ అనేది కరెక్టే అక్క. నిజంగా సింధు చేసే వ్రతానికి పవర్ లేకపోతే మా అమ్మి మాట ఎందుకు పడిపోతుంది? రాత్రి సింధుకి క్లోరోఫామ్ స్ప్రే చేసిన మళ్ళీ పొద్దున్నే సింధు లేచి తలార స్నానం చేసి అమ్మవారికి అభిషేకాలు పూజలు చేసి ఆ దివ్య జ్యోతిని ఇంకా సేపట్లో గుడికి ఎలా తీసుకెళ్తుంది? నిజంగా సింధు చేసే వ్రతం జోలికెళ్ళి మన చేతులు మనమే కాల్చుకొని ఉంటామక్క. అవునమ్మీ, నీ బతుక్కో శుభం కార్డు లేకుండా పోయి ఉండాది. ఎప్పుడు చూడు ఆ శుభం కార్డులే పడతా ఉండాయి. అసలు వ్రతం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఆ దివ్య జ్యోతి గుడికి చేరాలి కదా. చేరేలోపు నేనేంటో చూపిస్తాను. ఏం చేస్తావక్క? ఆల్రెడీ అంతా చేసి వచ్చాను. చెప్పండి మేడం. చెప్పిన ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశారా? చేశాను మేడం. ఇంకా సేపట్లో సింధు ఆ దివ్య జ్యోతిని తల మీద పెట్టుకుని గుడికి వస్తుంది. దివ్య జ్యోతి అమ్మవారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫెయిల్ అవ్వకూడదు. మీరు గుడి దగ్గర రెడీగా ఉండండి. ఓకే మేడం, మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం మేడం. ఓకే, జాగ్రత్త. పదండి చెల్లి, మనం కూడా సింధు దగ్గరికి వెళ్దాం. అమ్మా దాము, త్వరగా కానివ్వు, గుడికి వెళ్ళాలి కదా.
త్వరగా ఆ దీపాన్ని తల మీద పెట్టు. అలాగే అత్తయ్య. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, భవానీ, జై జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ. జై సాంబవి, జై భవానీ. జై భవానీ. ఒరే యష్, నువ్వేంట్రా ఫోన్ చూస్తున్నావు? గుడికొచ్చినప్పుడైనా శ్రద్ధగా ఉండు. రారా వెళదాం. జై భవానీ, నేను హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది, అది మాట్లాడొస్తా. జై భవానీ. సరే త్వరగా వచ్చేయ్. ఇవాళ నీ భార్య దివ్యజ్యోతిని అమ్మవారి ముందు ప్రతిష్ఠించేటప్పుడు భర్తగా నువ్వు ఉండి తీరాలి. అసలే రిషి పరిస్థితి బాలేదు కదా నాన్న. వాడు హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకు త్వరగా కోలుకోవాలంటే భార్యాభర్తలుగా మీరిద్దరూ వ్రతంలో ఏ ఆటంకం రాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత నీ ఇష్టం. వాడికి మంచి జరుగుతుందంటే నేను తప్పకుండా వస్తాను భాగ్యం. నువ్వు పద. సరే త్వరగా వచ్చేరా. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. జై సాంబవి, జై భవానీ. మహిమల్ని చూపవమ్మా. జై సాంబవి, జై శాంభవి, జై శాంభవి, జై సాంబవి, జై జై శాంభవి, సాంబవి, జై జై శాంభవి. సాంబవి. భరతమే నీదమ్మా అమ్మ దుర్గమ్మ, భక్తులను దీవించు. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపమమ్మా. తల్లిని మహిమల్ని చూపవమ్మా. జై సాంబవి, జై శాంభవి, జై సాంబవి, జై భవానీ.